అది 2016వ సంవత్సరం. అలీ మరియు అతని అసిస్టెంట్ దీపక్కి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. అలీ ఒక టూర్ గైడ్. అతను తన చిన్నప్పటి నుండి కథలు చెప్పడం, ట్రావెల్ చేయడం అంటే చాలా సరదాగా ఉండేది. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి దయ్యాల కథలు బాగా చెప్తూ ఉండేవాడు. బాగా మాట్లాడటం, అలాగే కథలు బాగా చెప్పగలగడం, వాటి మీద మక్కువతో అతను ఒక టూర్ గైడ్ అయ్యాడు. అలీ టూరిస్టులని ఎప్పటికీ ఒక కొత్త హిడెన్ ప్లేసెస్కి తీసుకెళ్తూ వారికి ఒక మంచి హంటెడ్ అనుభూతిని ఇచ్చేవాడు. టూరిస్ట్స్ కూడా అతనితో వెళ్ళి జర్నీ బాగా ఎంజాయ్ చేసేవారు మరియు అతను చెప్పే కథలను వారు బాగా ఆలకించేవారు. అలీ చెప్పే స్టోరీస్ చాలా సస్పెన్స్గా మరియు థ్రిల్లింగ్గా అనిపించేవి. ఒకరోజు అలీకి ఒక ఐడియా వచ్చింది. నిజమైన హంటెడ్ ప్లేసెస్ విజిట్ చేయాలి, అలాంటివి టూరిస్టులకు చూపించాలి, వాళ్ళకు ఇంకాస్త థ్రిల్లింగ్గా ఉండేలా వేరే ఏదైనా ప్లేస్కి తీసుకెళ్ళాలి అని లాంబీ డెహర్ మైన్స్ గురించి విన్నాడు. లంబీ డెహర్ మైన్స్ ఇది ముస్సోరిలోని ఒక అందమైన కొండల మధ్యలో ఉంది. ఈ ప్రాంతం ఇండియాలోనే అతి భయంకరమైన ప్రదేశం. అక్కడ ఆత్మలు దయ్యాలై తిరుగుతాయని వదంతు ఉంది. ఇలాంటి వదంతులను పట్టించుకొని అలీ అవన్నీ వట్టి మాటలు, నేను వెళ్ళి ప్రూవ్ చేస్తా అని ఆ మైన్స్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తనతో పాటు టూరిస్టులను తీసుకువెళ్లకుండా తను ఒక్కడే ఒకసారి విజిట్ చేయాలి అనుకున్నాడు. అనుకున్న వెంటనే అతను తన అసిస్టెంట్ దీపక్తో కలిసి ముస్సోరి వెళ్ళాడు. అక్కడి నుండి బై రోడ్ లంబీ డెహర్ మైన్స్కి చేరుకున్నాడు. అది సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే వేళ. చుట్టూ చీకటి కమ్ముకుంటూ ఉన్న వేళ దారులు మొత్తం నిర్మానుషంగా మారిపోయాయి. ఆకాశంలో పక్షులు తిరిగి వాటి గమ్యస్థానానికి చేరుకుంటున్నాయి. చాలా నిశ్శబ్దమైన వాతావరణం ఆ ప్రాంతమంతా విస్తరించింది. దీపక్ అలీతో అడిగాడు, భయ్యా, మనం నిజంగానే లోపలికి వెళ్తున్నామా? ఇక్కడ కొంతమంది విలేజర్స్ని ఈ ప్లేస్ గురించి అడిగాను. ఇది ఒక భయంకరమైన ప్రదేశం అని, అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అని అంటున్నారు. అక్కడికి వెళ్ళిన వారు ఎవరు బతికి లేరు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి అని చెప్పారు అని దీపక్ అన్నాడు. అలీ దీపక్ వైపు చూసి నవ్వుతూ, దయ్యాలు ఇంకా ఉన్నాయని నమ్ముతున్నావా? అవన్నీ వట్టి మాటలు, నీకు ఇప్పుడే నిరూపిస్తాను పదా అని మైన్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఒక చిన్న రోడ్ ద్వారా కొండల మధ్యలో నుంచి మైన్స్కి వెళ్తున్నారు. ఇప్పటి వరకు చాలా నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశం ఒక్కసారిగా హోరున గాలి వీచడం ప్రారంభించింది. అలీ తనతో పాటు తెచ్చుకున్న టార్చ్ లైట్ని ఆన్ చేసి మైన్స్ తవ్విన గుహలోకి అడుగుపెట్టారు. తన వెనకాల దీపక్ భయపడుతూనే వెళ్ళాడు. అలా కొంచెం దూరం వెళ్ళగానే దీపక్కి ఏదో ఒక నీడ తన ఎదురుగా వచ్చి వెళ్ళిపోయినట్టు భ్రమపడి భయపడ్డాడు. ఆ భయంతో దీపక్కి తీవ్రమైన తలనొప్పి స్టార్ట్ అయింది. అలీ, నాకు ఏదో ఒక నల్లటి ఆకారం కనిపించింది. మనం ఇంకా లోపలికి వెళ్ళడం చాలా ప్రమాదకరం, వెళ్ళిపోదాం పదా అన్నాడు. రే పిచ్చోడా, నేను టార్చ్ లైట్ అటు ఇటు కదిలించినప్పుడు నువ్వేదైనా చూసావేమో, ఆ నీరు నీకు భూతంలాగా కనిపించుంటుంది. ఏమీ లేదు రా అని లోపలికి తీసుకెళ్ళాడు. గుహ లోపల గాలి చాలా చల్లగా మట్టి వాసన వస్తూ ఉంది. వాళ్ళు వేసే అడుగుల శబ్దం ఆ గుహలో కాస్త గట్టిగా వినిపిస్తుంది. టార్చ్ లైట్ వెలుగుల మధ్య వారు ఇంకాస్త లోపలికి వెళ్ళారు. అప్పుడు అలీ లోపల నుండి ఏదో ఒక వింతైన శబ్దం రావడం గమనించాడు. దీపక్, విన్నావా? అక్కడ ఏదో సౌండ్ వస్తుంది. దీపక్ ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. అలీ తన టార్చ్ లైట్ని ఆ శబ్దం వచ్చిన సైడ్ వేశాడు. ఆ శబ్దం చాలా లోపల నుండి వస్తుంది. అక్కడికి వెళ్దాం పదా అని దీపక్తో అన్నాడు. లోపలికి వెళ్ళే కొద్దీ చలి ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఊపిరి పీల్చుకునే శ్వాస కూడా ఒక పొగలాగా కనిపించే అంత చల్లగా మారుతోంది. జనరల్గా అయితే ఎప్పుడైనా గుహలను విజిట్ చేస్తుంటే అక్కడక్కడ
రంధ్రాలు పెట్టి బయట గాలి లోపలికి వెళ్ళేలా ఏసీలు పెట్టి గాలి లోపలికి వెళ్ళేలా పెట్టుంటారు. ఎందుకంటే గుహల్లో గాలి అనేది ఉండదు. మీకు లోపలికి వెళ్ళే కొద్దీ చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతుంది. అలా కొంచెం దూరం వెళ్ళగానే అలీ ఒక పాపని చూశాడు. సడన్గా చూసేసరికి అలీకి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. అతని గుండె వేగం పక్కనున్న దీపక్కి వినిపించేంత గట్టిగా కొట్టుకోసాగింది. అలీ అంతలో తేరుకొని టార్చ్ లైట్ వెలుగులో మళ్ళీ చూశాడు. అప్పుడు ఆ పాప ఒక బొమ్మతో పెద్ద రాయి పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉంది. తన వెనకాలే వాళ్ళ అమ్మలాగా ఉంది. తను ఆ పాప తలని నిమురుతూ ఉంది. ఆమె తన పాపకి తలను నిమురుతూ పాట పాడటం ప్రారంభించింది. అది చూసిన అలీ మెల్లగా కొంచెం ముందుకి అడుగులు వేశాడు. ఇప్పటి వరకు రాగం తీస్తున్న పాప వాళ్ళ అమ్మ పాడటం ఆపేసింది. తన చేతిని నెమ్మదిగా తన కూతురి తలపై నుంచి తీసింది. ఇప్పటి వరకు తన పాప వైపు చూస్తున్న ఆ అమ్మ ఒక్కసారిగా అలీ వైపు చూసింది. అలీ భయపడుతూ తన టార్చ్ లైట్ కింద పడేశాడు. వెంటనే అలీ తేరుకొని టార్చ్ లైట్ తీసుకొని మళ్ళీ అటువైపు టార్చ్ వేశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి చూశాడు. అక్కడ బురద ఉండడం వల్ల నా పాప మరియు వాళ్ళ అమ్మ పాదాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పాదాలు ఎటువైపు వెళ్ళాయో టార్చ్ వేసి చూశాడు. కొంచెం దూరంలో పాప గట్టిగా అరుస్తూ గోడ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు దయ్యాలు వట్టి భ్రమ అని అనుకున్న అలీకి ఇప్పుడు నిజంగా ఆ పాప తన కళ్ళెదుటే మాయమవ్వడంతో అతను షాక్కి గురయ్యాడు. దీపక్ మెల్లగా అలీ ఉన్న దగ్గరికి వచ్చాడు. దీపక్ కళ్ళు చాలా తెల్లగా మారిపోయాయి. చాలా గట్టిగా దగ్గుతూ ఉన్నాడు. దీపక్ ఏమైంది, ఎందుకలా అని ఏదో అడగబోతుంటే దీపక్ మెల్లగా నవ్వాడు. అలా మెల్లగా నవ్వుతూ తన తలని గోడలకు బాదుకుంటూ ఉన్నాడు. దీపక్ 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 ఏమైంది నీకు అని అలీ దీపక్ని గట్టిగా కదిలించాడు. కానీ దీపక్ పూర్తిగా స్పృహలోకి రాలేదు. దీపక్ వెనక్కి తిరిగి తన అడుగులని గుహ బయటి ద్వారం వైపు వేయడం ప్రారంభించాడు. సరే, దీపక్లో బయటికి వెళ్ళని అని చెప్పి అలీ ఒక్కసారిగా వెనుతిరిగాడు. అలా వెనక్కి తిరిగాడో లేదు, ఒక నల్లటి ఆకారం తన కళ్ళ ముందుకు వచ్చి గట్టిగా అరవడంతో భయపడిన అలీ లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతున్న అలీకి కాలికి ఏదో అడ్డు తగలడంతో గుహలో ఒక లోయలకు పడిపోయాడు. తను తెచ్చుకున్న టార్చ్ లైట్లో ఒకటి ఎక్కడో దూరంగా పడి ఆ వెలుగులో మైనింగ్ చేసే సమయంలో వాడే హెల్మెట్లు, గుణపాలు, చిందరవందరగా పడి ఉన్న ఇతర పరికరాలు అలీకి కనిపించాయి. సడన్గా అలీకి ఎవరో దగ్గుతున్నట్టు శబ్దం రావడంతో తన దగ్గర ఉన్న ఇంకో లైట్ ఆన్ చేసి చూశాడు. కానీ అక్కడ ఎవరూ అతను కనిపించలేదు. ఆ ప్రదేశం అంతా చాలా గడ్డకట్టుకుపోయినట్టు అలీకి కనిపించింది. మళ్ళీ ఎవరో దగ్గుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆ శబ్దం తన చుట్టూ వస్తుంది. అలీ టార్చ్ను వేసి చుట్టూ చూస్తున్నాడు. అక్కడ అలీకి చిరిగిపోయిన దుస్తుల్లో, వాళ్ళ వంటి నిండా రక్తంతో, వాళ్ళ కళ్ళు ఎరిపెక్కి కొందరు అలీకి కనిపించారు. చాలామంది అలీని చుట్టుముట్టారు. సాబ్, హమ్కో సాన్స్ నహీ మిల్ రహే, హమ్కో బచావ్. అయ్యా, మాకు ఊపిరి ఆడడం లేదు, కాపాడండి అని ఆ గుంపులో నుండి ఒకరు అలీ వైపు చూసి చెప్తున్నాడు. అలీ అతని వైపు టార్చ్ వేసి చూస్తే అతను మాట్లాడుతుంటే అతని నోటి నుండి రక్తం పడుతుంది. నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, ఇంకా నువ్వు మాతోనే ఉండిపోతావు అని వాళ్ళు అలీతో అంటూ ఉన్నారు. అలీ కంగారు పడుతూ పైకి వెళ్ళే దారి కనిపించడంతో అతను పైకి వెళ్ళి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నించే క్రమంలో అలీకి గోడలలో
వారి ఆకారాలు స్పష్టంగా కనిపిస్తూ అతని వెనుకనే వస్తూ ఉన్నాయి. అలీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారింది. విపరీతమైన దగ్గు అతనికి స్టార్ట్ అయింది. వెనుక నుండి వాళ్ళు మా శ్వాస మాకు ఇవ్వు, మా శ్వాస మాకు ఇవ్వు అంటూ అతని వైపు నడుస్తూ వస్తున్నారు. అలీ వెనక్కి గోడ వైపుగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటూ అరుస్తూ ఉన్నాడు. అలా అరుస్తున్న అలీకి కళ్ళు మసకబారుతూ స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయం మెలకువ రావడంతో కళ్ళు తెరిచి చూస్తే సూర్యుడి వెలుగు అతని మీద పడుతున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే దీపక్ తన పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. దీపక్ వైపు చూసి ఏం జరిగిందో దీపక్ అన్నాడు. ఏం జరిగిందో తెలీదు, నేను చూస్తే బయట ఉన్నాను, నువ్వు లోపలే ఉన్నావని అర్థమైంది. ఉదయాన్నే దగ్గరలో ఉన్న పల్లెలకు వెళ్ళి కొంతమందిని పిలుచుకుని లోపలికి వచ్చాము. నువ్వు ఒక మూలన కింద పడిపోయి ఉన్నావు. నీ నోటి నుండి రక్తంతో నా శ్వాస తీసుకెళ్లకు అని గొనుగుతూ ఉన్నావు అని అలీకి చెప్పాడు. స్పృహలోకి వచ్చిన అలీని ఊరి వాళ్ళు మరియు దీపక్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలీ కోలుకున్నాక తను లోపల ఏం చూశాడో దీపక్కి చెప్పాడు. చాలా ఆత్మలు అక్కడే తిరుగుతూ ఉన్నాయి. వారి ఆత్మలు బయటకు రాలేక ఇంకా ఆ మైన్స్ గుహల్లోనే శ్వాస అందక కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక మీదట మనం ఇక్కడికి రాకూడదు అని అలీ అన్నాడు. ఇది ముస్సూరిలోని లైమ్ స్టోన్ మైనింగ్ జరుగుతున్న ప్రదేశం. వైట్ స్టోన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీస్కి పంపబడేది. ఈ మైన్లో చాలామంది పనిచేసేవారు, వేలల్లో కార్మికులు పనిచేసేవారు. లైమ్ డస్ట్ వల్ల ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్కి సిలికోసిస్, లంగ్ ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. అలా చాలామంది మృత్యువాత పడ్డారు. కానీ నిజానికి జరిగింది ఏంటంటే, లోపల వాళ్ళు లైమ్ స్టోన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుండగా వారికి ఒక్కసారిగా ఊపిరి ఆడటం ఆగిపోయింది. వారు చాలా లోపల పనిచేస్తూ ఉండడం వల్ల ఒక్కసారిగా ఆ గుహలు వారి మీద పడిపోయాయి. చాలామంది అక్కడే బయటకు తీసుకురాలేని పరిస్థితుల్లో చనిపోయారు. ఇంకా వారి బాడీస్ కూడా ఆ గుహల్లోనే ఉండిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఆ లైమ్ స్టోన్ ఎక్స్ట్రాక్షన్ని ఆపించేసింది. అప్పటి నుండి ఆ ప్రదేశం అంతా ఒక నిర్మానుష్యంగా తయారవడం ప్రారంభించింది. రాత్రి అయితే చాలు ఆ ప్రాంతం అంతా ఏవో శబ్దాలు ప్రజలు వినేవారు. ఎవరో చిన్న పాప ఆడుకుంటూ ఉందని, ఎవరో ఒక అమ్మ పాట పాడుతూ ఉంటుందని, చాలామంది దగ్గుతూ ఉన్నట్టు వినిపిస్తూ ఉందని చెప్పుకునేవారు. ఆ న్యాచురల్ సౌండ్స్ని చాలామంది దెయ్యాలు శబ్దాలు చేస్తున్నాయి అనుకుని స్టోరీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది లంబి డేహర్ మైన్స్.